హాయ్ అండి. ఎగ్ మసాలా కర్రీ తయారు చేయటం చూడండి. తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారు. కొందరికి తెలిసే ఉంటుంది. పిల్లలు కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ కోసం, బ్యాచిలర్స్ కోసం నేను ఎగ్ మసాలా కర్రీ ఈరోజు రెసిపీ మీకు వీడియో షేర్ చేస్తున్నాను. చూడండి. తెలియని వాళ్ళైతే చూసి ఇలా చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుందండి. ఇగోండి, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కూడా ఏమేమి చేసుకున్నామో అది కూడా మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇగోండి, ఉప్మా చేశాను, ఎగ్స్ ఉడికించాను, రాగి మాల్ట్ చేశానండి. రాగి మాల్ట్ ఉడికించిన ఎగ్గు వారంలో ఒక 3-4 సార్లు మేము తింటామండి. ఉప్మాలు, దోశలు, ఇది ఇడ్లీ అవి అది ఒక్కొక్క రోజు అలాగూ. అది చేసిన రోజు ఈ ఎగ్గును రాగి మాల్ట్ మానేస్తాము. అలాగూ ఈరోజు రాగి మాల్టును ఎగ్గు ఉన్నా కూడా మళ్ళీ మరలా ఉప్మా కూడా చేశానండి. మేము ఆ రాగి మాల్ట్ ఎగ్తో ఆకలని ఇంకా ఉప్మా కూడా కొద్దిగా చేసుకున్నాము. అది కూడా మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఇది అమ్మ చేతి వంట సత్య ఛానల్ అండి. తప్పనిసరిగా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి. ఇందులో ఫుడ్ వీడియోస్ మాత్రమే షేర్ చేస్తున్నాను. మా సత్య టెర్రస్ గార్డెన్ ఎలా ఆదరించారో దీన్ని కూడా అలా ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చేతి వంట సత్య ఛానల్. సత్య టెర్రస్ గార్డెన్ కూడా చూడండి. 2 ఛానల్స్ చూడండి, బాగుంటుంది చక్కగాను. నేను ఇందులో ఫుడ్ వీడియోలు పెడుతున్నాను. ఇగోండి, 1/2 డజన్ ఎగ్స్ ఉడికించాను. ఓ 2 ఏమో రాగి మాల్ట్ ఎగ్స్ తినటానికని ఉంచేసాను. ఓ 4 ఎగ్స్ నేను కర్రీ చేస్తున్నానండి. చూసారా, 4 ఎగ్స్కి నేను 3 నీరుల్లిపాయలు కట్ చేసుకున్నానండి. చక్కగా ఎగ్స్ ఉడికించి వలిసేసి ఆయిల్లో పసుపు వేసి నేను వేయించి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇగోండి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసాను, నీరుల్లి వేసాను. వేసి చక్కగాను ఈ ఉల్లిపాయలు వేరంగా వేగడానికి ఒక చిట్కా అండి. సాల్ట్ వేస్తాం ఎలాగును. సాల్ట్తో పాటు కొంచెం షుగర్ కూడా వేస్తే ఉల్లిపాయలు వేరంగా వేగిపోతాయి. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ షుగర్ కొంచెం వేసినందువల్ల కర్రీ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ వేసి నేను ఎగ్స్ వండుకుంటానండి ఎప్పుడూను. ఎందుకంటే ఆ జ్యూస్లో నిమ్మకాయ పిండుకొని మా సత్య టెర్రస్ గార్డెన్లో నిమ్మకాయలు పండుతున్నాయి కదా, ఓ నిమ్మకాయ కట్ చేసి ఆ జ్యూస్లో నిమ్మకాయ పిండుకొని అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుందండి, పులిహోరలో ఉంటుంది. అందుకని నేను అలాగే ఎగ్ కర్రీ చేశాను. ఇలాగ నేను చేసే పద్ధతిలో చేసుకోండి. అలా ఉల్లిపాయలు వేగాక ఈ వేయించిన ఎగ్స్ వేసి కొంచెం ఈ కారం, మసాలా, చికెన్ మసాలా వేస్తానండి ఎగ్స్కి అయితే. అలా మసాలా వేసి చిన్న షుగర్ కూడా వేసాం కదా ఉల్లిపాయ ముక్కలు వేరంగా వేగడానికి. అందువల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ కర్రీ. ఇలా చేసి చూడండి, నచ్చితే ఇంకా మీరు అలా కంటిన్యూగా వండుకోవచ్చు, బాగుంటుంది నేను చేసే విధంగా. ఇగోండి, ఉప్మాకి పోపులు వేసాను. జీడిపప్పు మిస్ అయింది, మర్చిపోయిన వేయలేదు. మిగిలిన పోపులన్నీ వేసాను. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు కూడా వేస్తానండి నేను. శనగపలుకులు, శనగపప్పు, మినపగుళ్ళు అన్నీ వేసి వేగాక ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసాను. తగినంత సాల్ట్ వేసుకుంటాం కదండి. చక్కగా ఉప్మా అయితే ఈజీగా చేసుకోవచ్చు కదా. మనకి మార్నింగ్ టిఫిను వేరంగానే తయారైపోద్ది. చట్నీ ఉన్నా లేకపోయినా ఉప్మా తినేయచ్చు కదా. అందుకని నేను ఉప్మా చేశాను. ఇది మా రోజువారీ రోజుకు ఒక ఐటెం టిఫిన్ చేస్తుంటానండి. ఒకరోజు ఇడ్లీ పెడితే, ఒకరోజు దోశలు వేస్తాను, ఒకరోజు ఉప్మా చేస్తాను. అది కూడా మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఎలా ప్రతిరోజు ఏం చేస్తారో కామెంట్లో తెలియచేయండి. నా వంటలు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా అమ్మ చేతి వంట సత్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఎగ్ కర్రీ తయారైపోయింది. ఒకవైపు ఎగ్ అయిపోయింది, రాగి మాల్ట్ అయింది, ఉప్మా కూడా తయారైపోతుందండి. నేను మార్నింగ్ ఇవన్నీ వాకింగ్ నుండి వచ్చి స్నానం చేసుకొని పూజ చేసుకొని వంటలు వండుకొని మళ్ళీ శ్లోకాలు చదువుకుంటానండి. నేను విష్ణు సహస్రనామాలు, శివానంద లహరి, సౌందర్య లహరి,
ఆనందలహరి ఇలాంటివన్నీ చదువుకుంటుంటాను. గార్డెన్‌లో ఒక ఈవినింగ్ గార్డెన్ పని చేస్తుంటానండి. గార్డెన్‌లో కొంచెం గడ్డి గానీ ఏమన్నా ఉంటే క్లీన్ చేయడం మొక్కల దగ్గర. అలాగూ నేను రోజువారీ నా రొటీను ఇలా ఉంటుందండి. నేను ప్రతిరోజు చేసుకునే పనులు మీతో చెప్తున్నాను. ఇదిగోండి ఉప్మా తయారైపోయింది, కర్రీ అయిపోయింది, చారు కూడా చేశాను. వంట చేసి నేను మళ్ళీ శ్లోకాలు చదువుకుందుకి రెడీ అవుతానండి. తర్వాత నేను శ్లోకాలు ఎలా చదువుతున్నానో షేర్ చేస్తాను. ఉప్మా రెడీ అయిపోయిందండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.